ఎప్పుడైనా మనం భారతదేశానికి హిస్టరీ ఎప్పుడైనా చదివితే ముఘల్ డైనాసిటీ, మౌర్య డైనాసిటీ, గుప్తా డైనాసిటీ, ఒక 3-4 డైనాసిటీస్ గురించి చదివి పక్క పెట్టి, ఇది ఎట్లా అంటే అది దెర్ ఇస్ అ స్టోరీ ఆఫ్ 5 blind men and an elephant. ఓకే కదా. అయితే నేత్రహీనులు 5 మంది వెళ్ళి ఏనుగు ఎట్లా ఉంటాడని తెలుసుకుంటే ఒకడేమో లెగ్ని పట్టుకుని ఇట్స్ సో బ్రాడ్, ఒకడేమో టేల్ని పట్టుకుని ఇంత సన్నగా ఉన్నది, ఒకడేమో ఐస్ని చూసి ఇట్లా ఉన్నది. అయితే ఎవరికి ఏది దొరుకుతుంది అది నిజం అయిపోతుంది. మన హిస్టరీతో కూడా అట్లానే. ఇప్పుడు వీళ్ళకు ముఘల్స్ నుంచి దొరికింది, ముఘల్స్ చెప్పేశారు, గుప్తా దొరికింది, గుప్తా చెప్పేశారు, మౌర్య దొరికింది, మౌర్య డైనాసిటీ చెప్పేశారు. కానీ మీరు వరల్డ్లో ఇంపాక్ట్ చూస్తే చోళ డైనాసిటీది ఇవన్నీ డైనాసిటీస్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ చోళ డైనాసిటీ. నాకు కూడా ఒకప్పుడు అది తెలియదు. నేను థైలాండ్కి వెళ్ళాను. థైలాండ్కి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ ఎంటర్ అవ్వగానే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే అక్కడ ఎయిర్పోర్ట్లోనే సముద్రం మొత్తం ఫిగర్ మెయిన్ కల్చర్ దేర్, మెయిన్ ఆర్టిఫాక్ట్ దేర్ ఇస్ ఆఫ్ సముద్రం మొత్తం. అరే ఇదేంటి థైలాండ్లో ఇట్లా ఉన్నది, సముద్రం అంతా ఉంది, ఇంద్రుడు ఇవన్నీ ఉన్నాయని, సర్లే ఏదో ఒకటి ఉంటుంది, ఎక్కడి నుంచి తెచ్చి ఉంటాడని మళ్ళీ అక్కడ ఒక పెద్ద మంచి ఎలిఫెంట్ షో ఉన్నది, అది ఖచ్చితంగా చూడాలంటే అక్కడ వెళ్ళి చూసినాము. మొత్తం షో చూస్తున్నాము. ఎలిఫెంట్ పేరు ఇరావన్, ఇంకా గాడ్స్ ఏదేదో పేర్లు వస్తున్నాయి. బయట వచ్చి అరే ఇది మన స్టోరీ లాగానే కనిపిస్తుంది కదా, ఆయన గాడ్ ఇంద్రుడి లాగా కనిపిస్తుంది కదా, ఏదేంటంటే నీవు ఏదేదో అనుకుంటావు, నువ్వు ఎక్కువ చదివి ఉంటావు కదా, అందుకే నీకు ఏదేదో ఆలోచనలు వస్తుంటాయి, అట్లా ఏం లేదు, అది ఇక్కడ ఎందుకు వస్తుంది, మాతో పాటు ఒక 20-30 మంది గ్రూప్ ఉండే అందరూ అదే అన్నారు. ఓకే అని నేను తీసి చూస్తే నేను అనుకున్నదే నిజం వచ్చింది. అది ఐరావన్ ఎలిఫెంట్ అయితే ఇంద్రుడిది ఐరావత్ ఎలిఫెంట్. అండ్ దట్ స్టోరీ వాజ్ ఆఫ్ ఇంద్రావన్. అరే ఇక్కడ ఇట్లా వచ్చింది అని చూస్తుంటే చోళ డైనాసిటీది నిజం వచ్చింది. అక్కడ నుంచి ఇది కల్చర్ మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాలో వెళ్ళింది. బుద్ధిజము, హిందూయిజము. ఇప్పుడు హిందూయిజంది అన్నిటికైనా పెద్ద టెంపుల్ అంకర్వత్లో ఉన్నది కదా, విష్ణువుది టెంపుల్. అది ఎట్లా వెళ్ళిందంటే చోళ డైనాసిటీ వల్లనే వెళ్ళింది. వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, కల్చర్ కూడా క్యారీ చేశారు.